కృతజ్ఞతా భావంతో ఆయన మనం ఆరాధన చేసుకుందాం. దేవుడు నూతన సంవత్సరంలో మొదటి ఆదివారము నిన్ను నన్ను ఇక్కడ ఉంచి ఉన్నారు. ఎంత ధన్యతగా భావించడానికి థ్యాంక్స్ చెప్దాం. ఒకసారి అందరం హృదయములు తెరిచి ఒకసారి థ్యాంక్ యూ జీసస్, చెప్తాం. థ్యాంక్ యూ జీసస్. వందనం యేసయ్యా. సంగమంతర పాడాలి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం. మన మధ్య దేవుడు అన్నాడు, ఆయన చూస్తున్నాడు. వందనం యేసయ్యా, వందనం. నిన్ను నన్ను సజీవులుగా ఉంచాడు ఆయన. నీ పైన నా పైన నమ్మకం ఉంచి ఆయన సజీవులుగా ఉంచాడు. వందనం. ఇంకొకసారి పాడదాం, రెండు చేతుల పైకి ఎద్దాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరం కలిసి పాడదాం. వందనం యేసయ్యా, Praise the Lord. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. గడిచిన సంవత్సరమంతా దేవుడు కాచి కాపాడాడు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన వందనం కృపలకు యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నోరు తెరిచి అందరం పాడదాం. వందనం యేసయ్యా, ఆయన సన్నిధిలో తెరవాలి నోరు. యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన ప్రతి ఉపకారమును ప్రతి మేలును జ్ఞాపకం నీవు చేస్తూ చూపిన కృపలకు,
ఆత్మీయ రక్షణ అనే గొప్ప మేలు భౌతికంగా దేవుడు కాచి కాపాడి నడిపిస్తున్నాడు. చప్పట్లు కొడుతూ పాడాలి.
సజీవులుగా ఉంచిన దేవునికి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా 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 నీకే. కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆరాధనా ఆరాధనా యేసయ్యకు ఆరాధనా నీకే ఆరాధనా 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 నీకే. ఏ పాట వారమైన మన జీవితాలను దేవుడు ఎంతగానో హెచ్చించు. ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే. దేవుని బిడ్డ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున మనము నూతన సంవత్సరపు మొదటి ఆదివారపు ఆరాధనలో ఈ విధంగా మనము సమకూర్చబడటానికి దేవుడు ఎంతో కృప చూపాడు. అడగకుండానే మనలను హత్తుకున్న ప్రేమ, మనము ఆయన ఎరగిన వారుగా ఉన్నప్పటికీ ఆయన మనలను అనాది ప్రణాళికలోనే ఏర్పాటు చేసుకొని ఆయన విలువైన అమూల్యమైన రక్తమును కార్చి మనలను ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. యేసయ్యా నేనంటే ఎందుకో నీకు చాలా ఇష్టముగా మనల్ని ప్రేమించిన ప్రేమ తెలియటం ఈ సృష్టి అంతట్లో కూడా అమృతంగా దేవుడు మనలను ప్రేమించాడు. హింసించి దూషించినా కానీ మారని ప్రేమ. అందరం కళ్ళు మూసుకుందాం. అదే నీ ప్రేమ పాడదామందరం. యేసయ్యా నేనంటే ఎందుకో నీకు ఇంత ప్రేమ తెలియడం లేదే. నిన్నెంతో హింసించి దూషించినా కానీ మారని ప్రేమ అది నీ ప్రేమ. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ శాశ్వతం. ఆ ప్రేమే నాకు ఆధారమైనది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ శాశ్వతం. ఆ ప్రేమే నాకు ఆధారమైనది. ఏమి ప్రేమ యేసుని ప్రేమ, ఏమి ప్రేమ యేసుని ప్రేమ. అడగకుండానే నాకు దగ్గరయ్యావు, విడువకుండానే నన్ను హత్తుకున్నావు. ఒక్కసారి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం అందరం. విలువైన అమూల్యమైన యేసయ్య ప్రేమను. ఏమి ప్రేమ యేసుని ప్రేమ. హృదయపూర్వకంగా ఏమి ప్రేమ యేసుని ప్రేమ. అడగకుండానే నాకు దగ్గరయ్యావు, విడువకుండానే నన్ను హత్తుకున్నావు. నిన్నెరుగకుండానే నా పేరు పిలిచావు. ఏమి ప్రేమ యేసుని ప్రేమ. ఏమి ప్రేమ యేసుని ప్రేమ. ఏమి ప్రేమ యేసుని ప్రేమ. ఒక్కసారి మన కుడి చేతిని పైకెత్తి, యేసయ్యా నేనంటే నీకెంత ఇష్టము ప్రభా.
మనము ఆయనకు ఇష్టం లేని వారిగా బ్రతికినప్పటికీ ఆయన స్వరూపంలో నిర్మించుకున్న నిన్ను నన్ను ఆయన ఎంతో ఇష్టంగా ప్రేమించు. ఈ లోకంలో ఎంత శక్తివంతమైన ఆయన సృష్టి ఉన్నప్పటికీ కూడా ఆయన ఇమేజ్లో మనలను పుట్టించుకున్న దేవుడు మనకు అది అర్థం కాకపోయినా ఆయన మనల్ని ఎంతో ఇష్టంగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆ అత్యున్నత సింహాసన అధికారమును భాగ్యమును విడిచిపెట్టి ఈ భూమి మీదకు ఒక మనిషిగా దిగి వచ్చాడు. హీ బికేమ్ వెరీ లో. కేవలం నీ కొరకు నా కొరకు మాత్రమే. ఒక్కసారి చెబుదాం, ఆయన సిలువ వైపు చూస్తూ, గాయపడిన ఆయన పాదాల వైపు చూస్తూ చెబుదాం ఒకసారి. Oh, just remember his love. Oh, just imagine his agape love. మారని ప్రేమ అదే నీ ప్రేమ. యేసయ్యా నేనంటే ఎందుకో నీకు ఇంత ప్రేమ తెలియడం లేదే. నిన్నెంతో హింసించి దూషించినా కానీ మారని ప్రేమ అదే నీ ప్రేమ. చేతులు ప్రేమ just lift up your both hands and worship. ప్రేమ శాశ్వతం. ఆఖరిగా ఒక్కసారి చేతులెత్తి, ఆ ప్రేమే నాకు ఆధారమైనది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ శాశ్వతం. ఆ ప్రేమే నాకు ఆధారమైనది. ఏమి ప్రేమ, యేసుని ప్రేమ. ఏమి ప్రేమ, యేసుని ప్రేమ. ఏమి ప్రేమ, యేసుని ప్రేమ. ఏమి ప్రేమ, యేసుని ప్రేమ. అపోస్తలుడైనటువంటి పౌలు గారు దేవుని యొక్క ఆత్మచేత తను తాకబడిన తర్వాత, పట్టబడిన తర్వాత రోమా పత్రిక నుంచి కూడా తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, ఈ పత్రికలన్నీ కూడా అంటే నూతన నిబంధన సంఘమునకు వెన్నెముక అనేటువంటి ఆ పత్రికలన్నీ కూడా వెన్నెముక లాంటివి. ఇవన్నీ కూడా ప్రభు ఆ అపోస్తలుడైన పౌలు గారిని వాడుకున్నారు. నిజంగా నూతన నిబంధన సంఘమునకు అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు ఒక బలమైన సాధనంగా వాడుకున్నారు. ఇందులో మనకు ఎలాంటి డౌట్ లేదు చెప్పటానికి. సో ఈ రోమీలకు రాసినటువంటి పత్రిక మొదలుకొని తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక వరకు కూడా ఈ మధ్య పత్రికలో పౌలు గారు కొన్ని ప్రోత్సాహకరమైనటువంటి మాటలు, కొన్ని హెచ్చరికలుతో పాటు కొన్ని ఆత్మీయ ప్రార్థనలు చేసినట్లుగా మనం గ్రహిస్తాం. కొన్ని స్పిరిచువల్ ప్రేయర్స్ మనం చూస్తాం. సో పౌలు గారు చేసినటువంటి ప్రార్థనలన్నీ కూడా మీరు గమనించినట్లయితే ఇంచుమించుగా ఒక 9-10 ప్రార్థనల వరకు ఉంటాయి. మీరు పత్రికలు చదివితే అందులో పౌలు యొక్క ప్రార్థనలు మీరు కనుక ఐడెంటిఫై చేయగలిగితే ఇంచుమించుగా అప్రాక్సిమేట్గా 9 లేక 10 ప్రార్థనలు ఉంటాయి ఒక్కొక్క పత్రికలో. అంటే కొన్ని పత్రికలు మనం చూస్తే ఈ పౌలు గారు చేసినటువంటి ప్రార్థనలు ఆ సంఘమునకు రాసినటువంటి ఉత్తరంలో వారి కొరకు, సార్వత్రిక సంఘం కొరకు కూడా పౌలు గారు కొన్ని ప్రార్థనలు చేస్తారు. అపోస్తలుడు పౌలు చేసినటువంటి ప్రార్థనలన్నింటిలో కూడా మీరు ఎక్కడ కూడా ఏ సంఘానికైతే, ఏ ప్రాంతానికైతే, ఎవరికైతే పౌలు పత్రిక రాశాడో, లెటర్ రాశాడో ఆ ప్రార్థనలో ఎక్కడ కూడా కొంచెము కూడా భౌతిక సంబంధమైన అక్కరలు తీర్చబడటానికి ప్రార్థన చేసినట్లుగా ఒక్క అక్షరం కూడా ఉండదు. ఫిజికల్ నీడ్స్ కొరకు భౌతిక సంబంధమైనటువంటి, అది స్వస్థత కావచ్చు, ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే ఈ భూమి మీద నివసించడానికి అవసరమైనటువంటి వస్తువుల కొరకు కానీ, లేకపోతే భౌతిక సంబంధమైనటువంటి వేటి కొరకు కూడా పౌలు గారు ప్రార్థన చేసినట్లుగా మీరు కనుక్కోలేరు, మనం కనుక్కోలేరు.
సో ప్రార్థనలన్నీ కూడా మనం గమనిస్తే కేవలము నిత్యత్వమును గురించి మాత్రమే, ఆత్మ సంబంధమైనటువంటి స్పిరిచువల్ థింగ్స్ కొరకు మాత్రమే పౌలు ప్రార్థన చేసినట్లుగా మనం గ్రహిస్తాం. ఖచ్చితంగా నిత్యత్వమునకు అనగా పరలోక రాజ్యమునకు సంబంధించినటువంటి ప్రార్థన, లేకపోతే ఆత్మీయంగా మీరు ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి అనేటువంటి ఒక ఆత్మీయ ప్రార్థనలు తప్ప భౌతిక సంబంధమైనటువంటి విషయాల కొరకు ఒక్కటి కూడా పౌలు ప్రార్థన చెయ్యలేదు. కారణం ఏంటంటే పౌలు గారు ఒక సత్యాన్ని తను గ్రహించాడు. ఏమనంటే అతడు కేవలము నిత్య జీవమునకు సంబంధించిన వ్యక్తులుగానే మనము బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో అదే గురితో అతడు ప్రార్థన చేసినట్లుగా మనం గమనిస్తాం. రైట్. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పౌలు యొక్క ప్రార్థనలు మీరు అవకాశం ఉంటే పత్రికలో మీరు చదివేటప్పుడు అవి ఐడెంటిఫై చేసుకురండి. ఎవరైనా సరే ఎగ్జాక్ట్గా ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుని వచ్చినట్లయితే మీకు మంచి బహుమతి కూడా ఇవ్వటం జరుగుతుంది. రైట్. సో ఇప్పుడు మనం చూసినట్లయితే కొలస్సీలకు రాసినటువంటి ఈ పౌలు చేసినటువంటి అనేకమైన ప్రార్థనలో కొలస్సీ పత్రిక రాసినప్పుడు కూడా ఒక ప్రార్థన పౌలు గారు చేశారు. అది మొదటి అధ్యాయము 9, 12 వచనాలు కలిసే ఉంటాయి. సో మీరు ఎవరైనా తీసినట్లయితే అవి ఒకసారి చూడండి. ఓకే. ఓకే. రైట్. తను బ్రతిమలాడుతున్నటువంటి ఆ బ్రతిమలాట ప్రార్థనలో ఎక్కడ కూడా భౌతిక సంబంధమైన విషయం లేదు, కానీ చాలా విషయాలు తను ప్రార్థన చేసినట్లుగా మనం గమనిస్తాం. సో ఈ ప్రార్థనను 3 భాగాలుగా నేను విభజించాను. ఏమనంటే మొట్టమొదటిది నింపబడుట. చెప్పండి అందరికీ ఏంటంటే నింపబడుట, నింపబడటం. ఓకే, ఫిల్ చేయబడటం. రెండవది నివసించుట లేక జీవించుట. నింపబడుట అనేది మొదటిది, రెండవది నివసించుట లేక జీవించుట, మూడవది బలపరచబడుట. సో ఈ 3 కూడా ఈ ప్రార్థన యొక్క సారాంశం, ఈ 3 విషయాలు కూడా. సో మొట్టమొదటిది ఏంటంటే పౌలు తను అంటాడు ఏమనంటే మీరు ఆత్మ సంబంధమైన నింపబడుట అనేటువంటి మాట మొదటిది ఏంటంటే సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైనటువంటి వివేకము, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించేటట్టుగా. ఇది మన అంతరంగానికి సంబంధించినటువంటి విషయం. ఇది తరువాత తను మాట్లాడిన మాటలు ఏంటంటే ఆయనకు తగినట్లుగా, ఆయనను సంతోషపరిచే విధంగా, ఆ విధంగా ప్రతి సత్కార్యములో మీరు సఫలమవ్వాలి. ఇది ఒక మనిషి భౌతికంగా జీవిస్తున్నటువంటి జీవితానికి సంబంధించినటువంటి విషయాలు. మొదటి ప్రార్థన ఏమో అతడు ఆత్మ సంబంధముగా అనగా బయటకు ప్రజలకు కనిపించదు కానీ అది అంతరంగములో ఉండేది. తద్వారా మనము దేవునికి మహిమకరంగా బ్రతకటానికి లోపట ఇన్పుట్ అనమాట అది. సో లోపట ఇన్పుట్ అనేది కరెక్ట్గా ఉంటేనే, ఖచ్చితంగా ఉంటేనే అవుట్పుట్ అనేది ఎగ్జాక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే చదివే వాళ్ళకి తెలుస్తుంది ఏమనంటే ఆ ఇన్పుట్ అనేది కంప్యూటర్ సిస్టంలో కావచ్చు, లేకపోతే ల్యాబ్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఇన్పుట్ అనేది కరెక్ట్గా ఇస్తేనే అవుట్పుట్ అనేది ఎగ్జాక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. సో పౌలు గారు తను చేసినటువంటి ప్రార్థనలో మొదట ఇన్పుట్ గురించి మాట్లాడుతున్నాడు. నింపబడుట అనేటువంటి విషయం ఏంటంటే సంపూర్ణ జ్ఞానము కలిగిన వారమై ఆత్మ సంబంధమైనటువంటి వివేకము కలిగి ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించుట. సో మొదటి మాట ఏంటంటే మనము సంపూర్ణ జ్ఞానము కలిగిన వారుగా ఉండాలి. సో ఈ పత్రికలు చదివేటప్పుడు ఈ మాటలు కొంచెం మనము నిదానంగా చదవాలి. ఏదో అలా స్పీడ్గా చదివికెళ్ళిపోతే మనకు అర్థం కాదు, అర్థం చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. కొంచెం నిదానంగా చదవటానికి ప్రయత్నం చేస్తే ఆత్మ సంబంధమైనటువంటి వివేకం. ఈ భూమి మీద 2 రకాల వివేకాలు ఉన్నాయి. ఒకటి భౌతిక సంబంధమైనటువంటి వివేకము, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి వివేకం. సో దేవుని బిడ్డలుగా దేవుడు మన నుంచి ఆశించేది ఏంటంటే భౌతిక సంబంధమైనటువంటి వివేకము కలిగిన వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఆ వివేకము వారి భౌతిక సంబంధమైన విషయాల కొరకు మాత్రమే ఉపయోగపడతాయి. సో ఈ రోజున మనం కూడా ఈ సత్యమని తెలిసినప్పటికీ కూడా, ఏ సత్యం అని అంటే దేవుడు మనలో నింపబడాలని కోరుకుంటున్నది, ఆ నింపబడాలని కోరుకుంటున్న వివేకము అనేది భూ సంబంధమైనటువంటి వివేకము కాదు, ఆత్మ సంబంధమైన వివేకము కలిగిన వారై స్పష్టంగా చెప్తున్నారు. ఏమనంటే మీరు సంపూర్ణ జ్ఞానము కలిగి ఉండాలంటే ఆత్మ సంబంధమైన వివేకము అనేది.
సో దేవుడు అనుగ్రహించినటువంటి ఆ వరములలో, కృపా వరములలో వివేచన వరం అనేది కూడా ఒక ప్రాముఖ్యమైన వరం. సో ఆత్మ సంబంధమైనటువంటి వివేకము కలిగిన వారై, అందుకని సామెతల్లో ఒక మాట రాయబడి ఉంటుంది ఏమంటే, వివేకము లేనటువంటి సుందర స్త్రీ అంట, చెప్పండి ఏంటట, అలాంటి పరిస్థితితో పోల్చుతున్నాడు దేవుడు. సో ఆత్మ సంబంధమైన వివేకము, ఈ భూమి మీద మనుషులు భూ సంబంధమైన వివేకము కలిగి మనుషులతో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఏ విధంగా బొట్లో వేయాలి, సో ఎవరి దగ్గర ఏ విధంగా డబ్బులు గుంజాలి, లేకపోతే రకరకాలుగా ఈ భూమి మీద ఈ జీవన వ్యాపారములో జీవితానికి సంతోషకరంగా ఉండటానికి అవసరమైనటువంటి ప్రతి పరిస్థితుల కొరకు కూడా ఎలా సంపాదించాలి, ఎలాగ అభివృద్ధి పొందాలి, ఎలాగ ధనం సంపాదించాలి, ఎలా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి, కుటుంబస్తులతో ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, పిల్లల తల్లిదండ్రులతో ఎలా ఉండాలి అనేటువంటి ఒక టాక్టిక్స్ అనగా, లేకపోతే ఒక వివేకమును సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూ సంబంధమైనటువంటి వివేకము చేత ఈ భూ సంబంధమైన విషయాలను జాగ్రత్తగా డీల్ చేయగలుగుతున్నారు. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే ఆత్మ సంబంధమైన వివేకము కలిగిన వారుగా ఉండాలి. ఎవరైతే ఈ ఆత్మ సంబంధమైన వివేకం కొరకు, పౌలు వారి కొరకు చేస్తున్న ప్రార్థన, ఈరోజు మనం కూడా చేసుకోవాల్సిన ప్రార్థన, నూతన సంవత్సరంలో ప్రారంభం నుంచి ఒక మంచి పునాది వేసుకోవాలి. ఇంతవరకు కూడా మనము ఆత్మ సంబంధమైన వివేకము కొరకు ఎలాంటి ప్రార్థన చేయకుండా కేవలము ప్రభువా నేను ఇలాంటి మనుష్యుల మధ్య, కుటుంబస్తుల మధ్య తెలివితేటలు కలిగి ఎలా ఉండాలని మనం ప్రార్థన చేసి భూ సంబంధమైన తెలివితేటలు, వివేకము సంపాదించుకొని అశాశ్వతమైనటువంటి వాటి కొరకు మనం వెంపర్లాడి ఉండవచ్చు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, మీ కొరకు అనేకమైనటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానపు వాక్కులు ఉన్నాయి. దేవుడు మనకు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను బయలుపరచడానికి, ఆత్మ సంబంధమైనటువంటి మర్మాలను రివీల్ చేయటానికి, ఆత్మ సంబంధమైనటువంటి వరముల చేత మనల్ని నింపటానికి, ఆత్మీయులుగా మనల్ని మార్చడానికి, ఆత్మీయులుగా మనల్ని ఈ భూమి మీద ఒక సాక్షులుగా మనల్ని నిలవబెట్టడానికి దేవుడు మన పట్ల ఎంతో ఇష్టం కలిగి ఉన్నాడు. సో అలాంటి వారమైనటువంటి మనం అందరం కూడా ఆత్మ సంబంధమైన వివేకము కలిగిన వారుగా బ్రతకటానికి మనం ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఆత్మ సంబంధమైన వివేకము సంపాదించడానికి మనం ప్రార్థన చేయాలి. ఈ భూ సంబంధమైనటువంటి వివేకము కొరకు మనము ఆరాటపడటం కంటే కూడా ఆత్మ సంబంధమైన ప్రార్థన మనం చేయటానికి ప్రయత్నం చేయాలి. రెండోది అంటూ ఉన్నాడు ఏమనంటే, ఆయన చిత్తమును మనము పూర్ణముగా గ్రహించే వారిగా ఉండాలి. ఈ భూమి మీద మనిషికి కొన్ని దశలు ఉంటాయి. బాల్య దశ అనేది, యవ్వన దశ అనేది, తర్వాత వివాహమైన తర్వాత ఒక కుటుంబ దశ అనేది, తర్వాత వృద్ధాప్యం అనేది, ఇలాగా కొన్ని దశలు భూమి మీద మనిషికి దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రతి దశలో కూడా క్రైస్తవులుగా ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం కూడా గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి విషయంలో కూడా మనమంట దేవుని యొక్క చిత్తాన్ని పూర్ణంగా గ్రహించేవారుగా ఉండాలి. మన జీవితం పట్ల, మన బిడ్డల పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, భూమి మీద సృష్టించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. కొంచెం జాగ్రత్తగా మీరు కాన్సన్ట్రేషన్గా వినడానికి ప్రయత్నం చేయండి. సో భూమి మీద మనందరి పట్ల కూడా దేవుడు ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక, ఒక ఆలోచన కలిగి ఉంటాడు. ఎలాగైతే మనం కన్నటువంటి పిల్లల విషయంలో కొన్ని ప్రణాళికలు కలిగి మనం ఉంటామో, కొంతమంది అయితే కన్సీవ్ అయిన వెంటనే వారు ఊహల్లోకంలో ఉంటారు. ఏమనంటే పిల్లలు పుట్టిన తర్వాత వారిని ఇలా చదివించాలి, అలా చేయాలి, అక్కడ చేయాలి, ఇక్కడ జాయిన్ చేయాలి, ఈ విధంగా వారికి భవిష్యత్తును ఏర్పాటు చేయాలని చెప్పేసి అన్ని రకాలుగా కూడా ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి మనము వేస్తూనే ఉంటాం. అలాగే మనలను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు కూడా మన కొరకు ఒక ప్రణాళికను దేవుడు సిద్ధపరిచున్నాడు. దేవుని చిత్తము అనేది రెండు రకాలు. ఒకటి దేవుని చిత్తము అని అంటే ఆయన మనస్సులో, ఆయన మదిలో, ఆయన హృదయములో ఏమి ఉందో గ్రహించుట అనేది ఒక దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం. రెండవది, ఈ భూమి మీద మన పట్ల దేవుడు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు అంటే, తల్లిదండ్రులు అయినటువంటి వారు పిల్లల కొరకు వారి యొక్క ప్రణాళికలు వారి మీద రుద్దటానికి కాదు, కానీ మొదట ప్రయత్నం చేయాల్సింది దేవుని ప్రణాళిక వారి పట్ల ఏమున్నదో తల్లిదండ్రులు తెలుసుకొని ఆ ప్రణాళికకు అనుగుణంగా పిల్లల్ని పెంచి పోషించడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా పెద్దవారిగా ఉన్నటువంటి వారు కూడా, దేవా నా పట్ల నీ చిత్తం ఏమై ఉన్నది, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునే వరకు కూడా ఏ స్థలములో మనం నిలవబడతామో అక్కడ దేవుడు మన పట్ల ఏ చిత్తము కలిగి ఉన్నాడు. సంపూర్ణమైనటువంటి ఒక భవిష్యత్తుకి సంబంధించినటువంటి చిత్తం ఒకటి ఉంటుంది. ప్రతిరోజు కూడా మాట్లాడే వారితో కావచ్చు, చేసేటువంటి పని దగ్గరికి వెళ్ళేటప్పుడు కావచ్చు, ప్రతి సందర్భంలో కూడా దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. సో మనకు నచ్చిన ఆలోచన విధానములో, మనకు నచ్చినటువంటి ఉద్దేశం ప్రకారము, మన సొంత చిత్తం ప్రకారము మన జీవితాన్ని, మన బిడ్డలను నడిపించుకోవటానికి ప్రయత్నం చేయకూడదు.
అలా చేయటం వల్ల ఏమవుతుందంటే చాలామంది వారి కుటుంబాల్లో వారి వ్యక్తిగత జీవితాల్లో నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు. ఒక వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదంట, తుదకు అది మరణమునకు దారి తీస్తుందట. అంటే మనిషి యొక్క సొంత చిత్తము, సొంత ఉద్దేశము, సొంత ప్రణాళికలు అనేవి ప్రారంభములో మొదట్లో చక్కగా ఉన్నట్లుగా, సంతోషంగా ఉన్నట్లుగా, బాగున్నట్లుగా అనిపిస్తాయి. కానీ చివరకు అవి ట్రాజడీగా మారిపోతూ ఉన్నాయి. చాలామంది అవనస్తులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా వారికి నచ్చినట్లుగా తల్లిదండ్రుల మాటలు వినకుండా వారి స్వచిత్తముల మీద ఆధారపడి వారికి కంటికి కనిపించినటువంటి పరిస్థితులను ఆధారము చేసుకొని ఇదే మంచి భవిష్యత్తు అనుకొని రకరకాల ప్రేమలో పడుతూ ఉన్నారు. అది మధ్యలోకి వెళ్ళిన తర్వాత బిడిసికొట్టడం చేత వారి జీవితంలో వారు తమకు తామే నష్టాన్ని చేసుకునే వారుగా మారిపోతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా పౌలు గ్రహించి ఏమంటూ ఉన్నాడంటే, మీరు మీ చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి తాపత్రయపడవద్దు. మీ సొంత ప్రణాళికల ప్రకారము మీ లైఫ్ని మీరు రన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయవద్దు. మీ సొంత ఆలోచన ప్రకారము తినటానికి, తాగటానికి, లేకపోతే భవిష్యత్తులో ముందుకు సాగటానికి, నడవటానికి, జీవితాన్ని నడిపించుకోవడానికి, మీ కుటుంబాన్ని నడిపించుకోవడానికి ప్రయత్నం చేయవద్దు. కానీ దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించాలి. రెండవది ఏంటంటే, ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలుగా దేవుడు మన కొరకు ఆయన ఏదైతే దాచిపెట్టి ఉన్నాడో ఆ సంపూర్ణమైనటువంటి చిత్తాన్ని మనము వాక్యము చదవటం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా, దేవుని సేవకులతో సంప్రదింపులు కలిగి ఉండటం ద్వారా ఆయన చిత్తాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. సో సౌలు తన యొక్క ఆ ఉన్నతమైనటువంటి రాజరికాన్ని కోల్పోవడానికి గల కారణం ఏంటో తెలుసా? తన సొంత ఉద్దేశాలను నెరవేర్చి తన సింహాసనాన్ని కాపాడుకోవడం కోసం ఎంతో ప్రయాసపడ్డాడు. చివరికి దాన్నే కోల్పోయాడు. కానీ దావీదు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే తను ఇష్టపడ్డాడు, కష్టమైనప్పటికీ కూడా. అందుకనే ఆయన సింహాసనాన్ని దేవుడు ఇప్పటి వరకు కూడా స్థిరపరుస్తూనే ఉన్నాడు. ఆత్మీయంగా మనము ఈ రోజున గమనించినట్లయితే దావీదు సింహాసనం ఈ రోజుకు కూడా పలకబడుతూనే ఉన్నది ఆత్మీయంగా. సో ఎందుకు ఆ విధంగా జరిగిందంటే, సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తానికి అనుగుణంగా వారి జీవితాలను నడిపించుకోవటానికి ప్రయత్నం చేశారు. సో మొదటి మాట ఏంటంటే, ఆత్మ సంబంధమైన వివేకం కలిగిన వారుగా మనం ఉండాలి. భూ సంబంధమైన వివేకము చేత నందిని పంది చేసి, అది చేసి, ఇది చేసి మన జీవితాన్ని నడిపించుకోవచ్చు. చాలామంది కుటుంబ వ్యవహారాల విషయంలో చాలా తెలివితేటలు కలిగిన వారుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎక్కడిదక్కడ సెట్ చేసి, మార్పులు చేసి, అది చేసి ఎలాగోలాగా మేనేజ్ చేసేస్తారు. ఇది ఇక్కడి వరకు మాత్రమే పనికొస్తుంది. కానీ మనకు తెలియకుండానే దుష్టుడు అనేక రకాలైనటువంటి ప్రణాళికలు వేస్తాడు కుటుంబాల పట్ల. నీ బిడ్డల పట్ల దుష్టుడు ఎన్నో రకాలైనటువంటి తంత్రాలు కలిగిన వాడుగా ఉంటాడు. ఇవన్నీ కూడా ఎవరు గ్రహిస్తారు? ఒక దొంగ శరీరరీతిగా పట్టుకొని, లేకపోతే ఏదైనా దొంగతనం చేయడానికి వస్తున్నాడని తెలిస్తే ఫిజికల్గా మనము వాడిని ఎదిరించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆ అగ్ని బాణములు వేయటానికి దుష్టుడు ఎప్పుడు కూడా పొంచి ఉంటాడు. ఇవి ఎవరు గ్రహిస్తారు అంటే, ఆత్మ సంబంధమైన వివేకము కలిగిన వారు మాత్రమే. వారి కుటుంబాల మీదకు దుష్టుడు ఏ రకమైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీ బిడ్డలు బయటకు వెళ్తారు, కాలేజీకి కానీ, స్కూల్కి కానీ, లేకపోతే డ్యూటీకి కానీ, ఎక్కడికైనా వెళ్తారు. వారు వెళ్ళేంత వరకు నువ్వు వారిని చక్కగా చూసుకోగలుగుతాం. ఇంట్లో ఉన్నంత వరకు కూడా వారు ఫోన్లో ఏం చూస్తున్నారు, వారు ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటూ ఉన్నారు, వారి మాట తీరు ఎలా ఉంటుంది అనేది నీ ఇంటిలో ఉన్నంత వరకు నువ్వు పరిమితంగా చూడగలుగుతాం. ఒకవేళ నువ్వు అప్పుడప్పుడు వారితో వెళ్తే, వారిని వెంబడిస్తే అంతవరకు నువ్వు గమనించగలుగుతాం. వారిని నువ్వు ఒంటరిగా బయటికి విడిచిపెట్టి వెళ్ళిన తరువాత వారి ప్రవర్తన శైలి, వారి మీద దుష్టుడు ఏ రకమైన దాడి చేస్తూ ఉన్నాడు, ఏ రకమైనటువంటి అగ్నిబాణములు వాడి మీద, లేకపోతే అమ్మాయి మీద కావచ్చు, అబ్బాయి మీద కాదు, వాడు వేసి వారి జీవితాన్ని కొలాప్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఫిజికల్ ఐస్తో మనం చూడడానికి కానీ, ఫిజికల్గా వారి వెంబడి వెళ్ళి మనం గ్రహించడానికి అవకాశం లేదు. కానీ ఏ తల్లిదండ్రులు అయితే ఆత్మ సంబంధమైన వివేకము, ఆత్మ సంబంధమైనటువంటి వివేకము కలిగిన వారుగా ఉంటారో. ఒక ఆమె అంటూ ఉన్నది, ఆమె భౌతికంగా చూస్తే ఒక వేశ్యగా పిలువబడింది, కానీ ఆమెకు ఆత్మ సంబంధమైన వివేకము ఉన్నది. ఆ వేగుల వారు వచ్చిన తర్వాత నాకెందుకు వచ్చిందిలే ఈ తంట అనుకొని, నా ప్రాణాల మీదకు ఇది ఒక రిస్క్ కదా అని చెప్పేసి వారిని ఏదో రకంగా బయటకు పంపించలేదు. వారు వచ్చిన వెంటనే ఆత్మ సంబంధమైన వివేకము కలిగిన వ్యక్తిగా వారిని దాచిపెట్టింది. తను అంటూ ఉన్నది ఏమనంటే, మీ దేవుని బట్టి, మీ దేవుడి కార్యాలను బట్టి మా ప్రజలందరూ కూడా ఎంతో భయపడిపోతూ ఉన్నారు, వణికిపోతూ ఉన్నారు అని వారిని దాచిపెట్టి, ఆత్మ సంబంధమైన వివేకము కలిగినటువంటి సహోదరి కాబట్టే తను, తన కుటుంబము కూడా రక్షించబడింది. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, నూతన సంవత్సరంలో మనమందరూ కూడా తెలుసుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, మన కుటుంబాల మీదకు దుష్టుడు ఏ రకమైన దాడి చేస్తూ ఉండడానికి ప్రయత్నం చేస్తాడో మనకు తెలియదు. కానీ ఎవరైతే ప్రార్థనలో ఆత్మ సంబంధమైన వివేకము కలిగి ఉంటారో దేవుడు వారికి బయలుపరుస్తాడు.
వారికి దేవుడు చూపిస్తాడు. ఒక దర్శనం ద్వారా కావచ్చు, ఒక కళ ద్వారా కావచ్చు, లేకపోతే మీ ఆత్మీయ తల్లిదండ్రులకు చూపిస్తారు. మొన్నటి దినాన ఒక సహోదరుడు సాక్ష్యం చెప్తున్నాడు ఏమనంటే, ఎగ్జాక్ట్గా తన పరిస్థితిలో, తన లైఫ్లో ఏదైతే జరుగుతుందో అదే విషయాన్ని పాస్టమ్మ గారికి ప్రార్థనలో ఉండేటప్పుడు బయలుపరిచాడు. తను నాకు ఫోన్ చేసి ఇలా బాగాలేదని నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పేసి తన అన్నయ్య నాకు ఫోన్ చేసి చెప్పేటప్పుడు ఎందుకో తెలియదు, నేను చెప్పలేదు ఇలాగా పలానా వ్యక్తికి బాగాలేదంట ప్రార్థన చేయండి, నేను చెప్పలేదు. ఈమె ఆ వ్యక్తికి ఫోన్ చేసి ఎలా ఉన్నావు తమ్ముడు అని అడిగేసరికి తనకు షాక్ అయిందంటే ఏమనంటే, నాకు బాగలేదన్న సంగతి అన్నయ్యకి మాత్రమే ఫోన్ చేసి చెప్పాను, అన్నయ్య మీకు చెప్పలేదు అంటున్నారు, మీకెలా తెలుసు అంటే నేను ప్రార్థన చేసుకునేటప్పుడు మీకోసం దేవుడు చూపించాడు. సో ఆత్మ సంబంధమైనటువంటి వివేకము కలిగిన వారి కుటుంబాల్లో దేవుడు ఏం చేయాలని ఆశపడుతున్నాడో దేవుడు రివీల్ చేస్తాడు. జాగ్రత్తగా వినాలి. ఆత్మ సంబంధమైన వివేకము కొరకు ప్రార్థన చేసి కనిపెట్టే వారి జీవితాల్లో దేవుడు చేసేది ఏంటో తెలుసా? ఆయన మీ కొరకు ఎలాంటి సుందరమైనటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడో అవి దేవుడు రివీల్ చేస్తాడు. ఈ సుందరమైనటువంటి జీవితాన్ని డిస్టర్బ్ చేయడానికి దుష్టుడు ఏ ప్లాన్స్ వేస్తున్నాడో అవి కూడా దేవుడు బయలుపరుస్తాడు. పౌలు అంటాడేమనంటే, మీరు సాతాను తంత్రములను ఎరుగుని వారు కాదు అని అన్నాడు కదా. ఇక్కడున్న మనమందరూ కూడా ఒక ప్రశ్న వేసుకుందాం, నిజంగానే ఆ మాట మన జీవితంలో నెరవేర్చబడుతుందా? సాతాను తంత్రములు అన్నీ కూడా నీ భర్త విషయంలో, నీ విషయంలో, నీ వైఫ్ విషయంలో, నీ బిడ్డల విషయంలో, లేకపోతే నీ అన్నదమ్ముల విషయంలో, అక్కచెల్లెల విషయంలో దుష్టుడు ఏ రకమైన తంత్రములు కలిగి ఉన్నాడో అనేది ఎంతమంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు గ్రహించగలుగుతూ ఉన్నారు? ఈ రోజున ఎందుకు అకస్మాత్తుగా ఇబ్బందులు, అకస్మాత్తుగా ఎందుకు గొడవలు, గందరగోళాలు, అకస్మాత్తుగా ఎందుకు ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు, ఎందుకు అనారోగ్య పరిస్థితులు అంటే ఆత్మ సంబంధమైన వివేకము కలిగిన వారే క్రైస్తవులు లేకపోవడం చేత వాటన్నిటిని గ్రహించలేకపోతున్నాం. కాబట్టి సడన్ గా వాటిని ఎలాగ ఎదుర్కోవాలో తెలియక కొంతమంది సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది రకరకాలుగా ఎంతో మంది తెలియకుండానే ఒక కుటుంబం అండి అప్పుల్లోనికి వెళ్ళిపోయారు. కుటుంబం అంతా కూడా 2 పిల్లలు, 12 సంవత్సరాల పాప, 10 సంవత్సరాల పాప, 2 పిల్లలను పట్టుకొని వారికి విషయం ఇచ్చి చంపేసి వీళ్ళిద్దరు కూడా ఒక హోటల్ రూమ్కి వెళ్ళి ఇద్దరు కూడా విషయం తీసుకొని చచ్చిపోయారంట. కారణం ఏంటంటే వారు ఏం చేస్తున్నారో, వారు ఏ విధంగా వెళ్ళాలో ఒక ఆత్మీయ వివేకం అనేది వారి జీవితాల్లో లేదు. కాబట్టి వారి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రియ దేవుని సంగమా, ఈ రోజున మనము తెలుసుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, మనము అన్ని విషయాలు కూడా ఆయన చిత్తము ఏమై ఉన్నదో మనము గ్రహించటానికి ప్రయత్నం చేయాలి. రెండోది ఏంటంటే, ఆయన చిత్తము ఆయన పద్ధతిలోనే మన జీవితాల్లో జరగాలని కోరుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఆయన చిత్తాన్ని చాలా మంది గ్రహించడానికి ప్రార్థన చేస్తారు, గ్రహిస్తారు. అయితే కొంతమంది తెలివిగా ఏం చేస్తారంటే, దేవుని చిత్తాన్ని వారి మెథడ్స్లో, అంటే వారి విధానములో నెరవేర్చుకోవటానికి ప్రయాసపడతారు. అక్కడ క్లాష్ వస్తుంది. అర్థమైందండి? సో దేవుని చిత్తాన్ని దేవుని యొక్క మెథడ్లోనే, దేవుని పద్ధతిలోనే మన జీవితంలో జరగాలని మనం ప్రార్థన చేసుకుని మనలను మనము దేవునికి అప్పగించుకోవాలి. పౌలు గారు చేసినటువంటి ప్రార్థనలన్నింటిలో కూడా తర్వాత ఏమంటాడంటే, నేను మిమ్మలను ఆయన కృపకు అప్పగిస్తున్నాను. మీరు రిపీటెడ్గా చదివినట్లయితే ఉండేటువంటి మాట ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని కృపకు అప్పగిస్తున్నాను, నేను మిమ్మల్ని కృపకు అప్పగిస్తున్నాను. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి చిత్తానికి మిమ్మలను, మీ ఆత్మలను నేను అప్పగిస్తున్నాను అని రాయడం జరిగింది. సో ఈ రోజున మనం కూడా దేవుని చిత్తాన్ని గ్రహించేవారుగా ఉండాలి. రెండవది, దేవుని చిత్తము ఆయన పద్ధతిలోనే జరగాలని కోరుకోవాలి. అంతే తప్ప ఆయన చిత్తాన్ని మన పద్ధతిలో, మన జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లో జరగాలని ఎప్పుడు కూడా కోరుకోకూడదు. దేవుని చిత్తము దేవుని యొక్క పద్ధతిలోనే జరగాలి. ఓకే, మన ఉద్దేశములు ఆయన చిత్తానుసారంగా జరగటానికి, లేకపోతే ఆయన చిత్తము మన ఉద్దేశానుసారంగా జరగటానికి ప్రయత్నం చేయకూడదు. అర్థమైందంటే, సో దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క విధానములోనే జరగటానికి ప్రయత్నం చేయాలి. ఓకే, మన చిత్తాన్ని దేవుని ఉద్దేశానుసారంగా చేయటానికి ప్రయత్నం చేయకూడదు, ఆయన చిత్తాన్ని మన ఉద్దేశానుసారంగా కూడా నెరవేర్చుకోవటానికి ప్రయత్నం చేయకూడదు. ఈ 2 పొరపాట్లే. అర్థమైందండి? ఆయన చిత్తము ఆయన ఉద్దేశానుసారంగానే మన జీవితంలో జరగాలని మనం కోరుకోవాలి. రెండవది, ఇంకొక రెండో విషయం మన దగ్గరికి వచ్చినట్లయితే, మొదటిది నింపబడాలి. ఇవన్నీ కూడా మన హృదయంలో నింపబడాలి. సంపూర్ణమైన జ్ఞానము చేతను, ఆత్మ సంబంధమైన వివేకము చేతను, అదేవిధంగా ఆయన చిత్తాన్ని మనము సంపూర్ణంగా గ్రహించేటువంటి కృప చేత మన హృదయము నింపబడటానికి నిరంతరం కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. ఇది ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన. రెండవది అంటున్నది ఏమంటే, మీరు ప్రతి సత్కార్యము విషయంలో కూడా సఫలం కావాలి. ఇది జీవించేటువంటి జీవిత విధానం. మొదటిది నింపబడటం, రెండవది నివసించుట లేకపోతే జీవించుట. పౌలు అంటున్నాడు ఏమనంటే, మీరు ప్రతి సత్కార్యములలో కూడా సఫలము కావాలి. అంటే ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటంటే, మనము ఈ భూమి మీద క్రీస్తు యొక్క ప్రతినిధులుగా మనం ఉన్నాము. క్రీస్తు యొక్క ప్రేమ, జాలి,
దయా దాతృత్వము ఏ విధంగా ఉంటుందో మనలను చూసి ఎదుటివారు క్రీస్తు యొక్క ప్రేమను గ్రహించే విధంగా సత్కార్యములు చేసేవారుగా ఉండాలి. మనం అనుకుంటాం ఏమనంటే ఇవన్నీ దేవుడు వింటాడా చూస్తాడా చూడ్డా అని అనుకుంటాం. కానీ ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నాడు, అతని పేరు కొర్నేలి. కొర్నేలైనటువంటి వ్యక్తి దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆత్మీయ నేత్రములు తెరవబడిన వ్యక్తిగా తను లేడు. కానీ తను కేవలము పుణ్యకార్యములు ధర్మకార్యములు చేసి ఒక మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి. దేవుడు ఆ ధర్మకార్యములను చూసి అంటున్నాడు ఏమంటే, కొర్నేలి, నీ ప్రార్థన నా సన్నిధికి చేరింది, నీ ధర్మకార్యములన్నీ కూడా నా సన్నిధిలో లిఖించబడ్డాయి, నా సన్నిధిలో కౌంట్ చేయబడ్డాయి అని అంటూ ఉన్నాడు. సో పౌలు అంటూ ఉన్నాడు ఏమనంటే అనేకమైనటువంటి సత్కార్యములు ఉన్నాయి. బైబిల్లో కూడా సత్కార్యములు అంటే ఏంటో కూడా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. ఈ కార్యములన్నీ కూడా అన్ని కార్యాలు మనం చేయటానికి ప్రయత్నం చేస్తాం, సత్కార్యములను మాత్రం మనము పక్కన పెట్టేస్తాం. పౌలు అంటూ ఉన్నాడు ఏమనంటే, ఒక ప్రార్థన చేస్తున్నాడు, మీరు సత్కార్యముల విషయంలో సఫలం అవ్వాలి, విఫలమైపోకూడదు. చాలామంది విఫలమవుతారు, అనగా ఆలోచనలుగానే ఉండిపోతాయి, అవి అమలు చేయబడవు. ప్రతి వ్యక్తి కూడా, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా లేని వారి విషయంలో, అనేక మంది విషయంలో సత్కార్యము అనగా గుడ్ వర్క్స్, మంచి కార్యములు చేసేవారిగా ఉండాలి. అలాంటి వ్యక్తిని ఒక రోజున వాళ్ళందరూ కూడా పరిచయం చేస్తూ ఉన్నారట. ఏమనంటే దోర్కా అనేటువంటి వ్యక్తి, అపోస్తల కార్యం మనం చూస్తే తెలుస్తుంది ఏమనంటే, ఆమె అంట తన బ్రతికినటువంటి దినాల్లో అనేకమైనటువంటి మంచి కార్యములు చేసిందని రాయబడి ఉంది అక్కడ. ఆ గ్రామంలో ఉన్నవారు, చుట్టుపక్కల ఉన్నవారు అందరూ కూడా ఆమె బ్రతుకున్నప్పుడు ఎలాంటి మంచి క్రియలు చేస్తుందో ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. ఈ భూమి మీదకు మనము ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం, ఏది కూడా మనము పట్టుకొని వెళ్ళటానికి వీల్లేదు. గొప్ప ద గ్రేట్ అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తి తను ఒక మాట చెబుతూ ఉన్నాడు ఏమనంటే, చనిపోయిన తర్వాత 2 చేతులు కూడా బయటకు పెట్టి తను శవాన్ని లోపట పెట్టమని చెప్పేస్తున్నాడు. ఏమనంటే, నేను ఏ విధంగా వచ్చానో ఆ విధంగానే వెళ్ళిపోతున్నా తప్ప ఏది కూడా నేను పైకి పట్టుకొని వెళ్ళటం లేదు. ఈ రోజున మనం కూడా క్రైస్తవులుగా అన్ని కూడా మన కోసం, మన కుటుంబం కోసం, మన బిడ్డల కోసం అనుకునే అలాగ మనం దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవుని దృష్టిలో మనము ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఒక సత్కార్యములు చేసేవారుగా మనము దేవుని చేత మెప్పు పొందడానికి ప్రయత్నం చేయట్లేదు. సో దేవుడు మనకిచ్చిన దాంతో మనం సంతృప్తిగా ఉండాలి. అట్ ద సేమ్ టైం అనేకులకు అపోస్తుల కార్యములు మనం చూస్తే ఆదిమ సంఘములో ఒక బలమైన ఉద్యమం వచ్చినప్పుడు వారందరూ కూడా అనేకమైన సత్కార్యములు చేసి, అనగా అనేక మందికి మంచి కార్యములు చేసి అందరూ కూడా సమానమే అనేటట్టుగా ఒక ఆత్మ ప్రవాహంలో వారందరూ కూడా ఏక మనసుతో ముందుకు సాగినట్లుగా మనం చూస్తున్నాం. అనేకమైనటువంటి సత్కార్యములు చేయటానికి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి, అడగాలి దేవుణ్ణి. ప్రభువా, నాకు ఆశ అయితే ఉందగానే, చాలా మందికి ఆశ ఉంటుంది కానీ జోబులోంచి తీసేసరికి మాత్రమే ఎక్కడ లేని ఇబ్బంది వచ్చేస్తుంది. ఆలోచనలు ఎన్నో ఉంటాయి, ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు దేవుని కొరకు అలా చేస్తాను, ఇలా చేస్తాను, ఎదుటి వారికి దేవుని ప్రేమను పంచుతానని చెప్పేసి ఎన్నో తీర్మానాలు చేసుకుంటారు. కానీ అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చేటప్పుడు అననీయ సప్పీరాల వల్ల వెనకంజు వేసేస్తారు చాలా మంది. కానీ ఇక్కడ పౌలు అంటూ ఉన్నాడు, సత్కార్యముల విషయంలో మీరు ఆలోచన కలిగి ఉండండి అని చెప్పలే, సత్కార్యముల విషయంలో మీరు సఫలము కావాలి అని చెబుతూ ఉన్నాడు. కనుక మనము కూడా ఒక కొర్నేలి వలె, ఒక దోర్కా వలె, ఇంకా అనేక మంది వలె సత్కార్యములు చేసిన వారమై దేవుని నామాన్ని మహిమపరచడానికి మనము ప్రయత్నం చేయాలి. తర్వాత అంటూ ఉన్నాడు ఏమనంటే, అక్కడ మనం చూసినట్లయితే అనేకమైనటువంటి సత్కార్యములు చేసిన తర్వాత తను మరొక మాట ఏమనంటే, మీరు దేవుని విషయమైన, చదవండి ఏముంది అక్కడ, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి, సత్కార్యముల విషయంలో సఫలము కావాలి. రెండోది అంటూ ఉన్నాడు ఏమనంటే, జీవించే జీవిత విధానం గురించి మీరు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. ఈ రోజున మనుషులందరూ కూడా భూ సంబంధమైన విషయముల యందు అభివృద్ధి పొందటానికి, జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గొప్ప గొప్ప వారు వీళ్ళందరూ కూడా ఎందుకు, ఒక ఆయనంట ఎన్ని డిగ్రీలు చేశాడో, ఎంత చదివాడో చెప్పుతేనే ఆ బోర్డు మీద పేరు మాత్రం చిన్న పేరు, ఆయన ఉన్న డిగ్రీలు మాత్రం ఈ బోర్డు నుంచి ఆ బోర్డుకు ఇంత చివరగా ఉన్నాయి బోర్డులు అనేది. చివరగా చూస్తే ఏంటంటే రక్షణ లేదు మనిషికి. ఏమి లేదండి చెప్పండి, ఏమి లేదండి, రక్షణ లేదు. సో ఆత్మ సంబంధమైనటువంటి, అనగా దేవుని విషయమైన జ్ఞానమందు మనం అభివృద్ధి చెందాలి. భూ సంబంధమైన జ్ఞానము కొరకు, దయ్యముల జ్ఞానం కొరకు, లోక సంబంధమైనటువంటి జ్ఞానముల కొరకు, ప్రకృతి జ్ఞానం కొరకు, ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలు. దయ్యముల జ్ఞానము వంటిది కాదు, ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం ఉన్నది, అనగా ఈ ప్రకృతిలో బ్రతకటానికి మాత్రమే ఉపయోగపడేది. దయ్యముల వంటి జ్ఞానం ఉన్నది. వాళ్ళ ప్రవర్తన కానీ, వారి మాట తీరు కానీ బయటకు మనుషుల్లా కనబడతారు, కానీ వారి మాట తీరు, వారి చూపు, వారి ప్రవర్తనతో కూడా దయ్యాల్లా ఉంటారు అనమాట. కారణం ఏంటంటే వారు దయ్యముల జ్ఞానము చేత నింపబడిన వారు. చాలామంది చెప్తూ ఉంటారు ఏమనంటే,
అంటే మా అత్తగారు, మా కోడల గారు, లేకపోతే మా హస్బెండ్, లేకపోతే వాళ్ళు వీళ్ళ ఎలాంటి వాళ్ళట దయ్యాల్లాగా ఉన్నారండి అన్నట్టు చెప్తుంటారు. అని మాకు చెప్తారు, మీకు మీరు చెప్పుకోరు. కానీ కొంతమంది ఎలా ఉన్నారంట అంటే కారణం ఏంటి తెలుసా? వాళ్ళ ప్రవర్తన దయ్యములుగా ఉండటానికి కారణం ఏంటంటే వారు ఏ జ్ఞానం చేత నింపబడ్డారు? దయ్యముల జ్ఞానం చేత నింపబడ్డారు. కొంతమంది అలాగ ప్రకృతి మాటలు మాట్లాడుతుంటారు. ప్రకృతి మాటలు అంటే ఏంటి తెలుసా? గాలి మాటలు. ప్రకృతి సంబంధమైన జ్ఞానము చేత నింపబడ్డారు వీళ్ళందరూ కూడా. అందుకని వారి నోట నుంచి ఎప్పుడు కూడా ప్రకృతి సంబంధమైనటువంటి మాటలు వస్తాయి. రాజకీయం గురించి మాట్లాడతారు, వాళ్ళ గురించి మాట్లాడతారు, వీళ్ళ గురించి మాట్లాడతారు, ఆ వస్తువు గురించి మాట్లాడతారు, ఆ మొక్కల గురించి, చెట్ల గురించి మాట్లాడతారు, జంతువుల గురించి మాట్లాడతారు, అన్నీ మాట్లాడతారు ఎక్సెప్ట్ దేవుని గురించి. దేవుని గురించి తప్ప అన్నీ మాట్లాడతారు. కారణం ఏంటి తెలుసా? అన్ని రకాల విషయాల గురించినటువంటి జ్ఞానము అభివృద్ధితో వాళ్ళు అభివృద్ధి కలిగి ఉన్నారు, కానీ దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి చెందలేదు. సో పౌలు ఒక స్పిరిచువల్ ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. ఏమనంటే క్రైస్తవులుగా, క్రీస్తుని కలిగిన బిడ్డలుగా దేవుని విషయమైన జ్ఞానము కలిగిన వారుగా ఉండాలి. ఈ జ్ఞానమందు అభివృద్ధి చెందాలంట. ఈ అభివృద్ధి అంట తిమోతికి రాసినటువంటి పత్రిక ఒకసారి మీరు చూడండి. మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఓకే, రైట్. దేవునికి స్తోత్రం కలిగిన వాక్యము కొంత అచ్చటనో కొంత ఇచ్చటనో అని యెషయా గ్రంథంలో ఉంటుంది. ఒక స్వరం అక్కడి నుంచి, ఒక స్వరం ఎక్కడి నుంచి వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగిన. ఒకసారి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అభివృద్ధి అందరికీ ఎలా కనబడాలంట? ఎలా కనబడాలంటండి? తేటగానండి, అందరు కూడా తేటగా కనబడాలట. ఓకే, ఏ అభివృద్ధి ఇది? భౌతిక సంబంధమైనటువంటి అభివృద్ధి కాదండి. భౌతిక సంబంధమైనటువంటి విషయాల గురించి కాదు. శరీర సంబంధమైనటువంటి అందమో, లేకపోతే శరీర సంబంధమైన దారుఢ్యమో, శరీర సంబంధమైనటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి అభివృద్ధో, లేకపోతే ఒక గృహమో, లేకపోతే ఇవి కాదు అంటున్నాడు. దేవుని విషయమైన జ్ఞానమందు మీరు అభివృద్ధి చెందాలి. జీవించేటువంటి జీవిత విధానం అంటే ఏంటంటే ఈ అభివృద్ధి అంట. ఏంటట? ఒక వ్యక్తి మనల్ని చూసేటప్పుడు దైవ సంబంధమైనటువంటి వ్యక్తి, దేవుని వ్యక్తి, దైవ స్వరూపంలోనికి మలచబడటానికి ప్రయాసపడుతున్న వ్యక్తి, ఆత్మీయుడు అనేటువంటి ఒక స్టాంపు మన మీద పడాలి. ఈ విషయంలో మనము అభివృద్ధి చెందాలంట. ఈ అభివృద్ధిని అందరూ తేటగా చూడాలంట. ఈ రోజున ఏ అభివృద్ధిని నీ చుట్టుపక్కల వారు చూస్తూ ఉన్నారు? ఏ రకమైన అభివృద్ధిని నీ ఇరుగు పొరుగు వారు చూస్తూ ఉన్నారు? అరే, కింద సంవత్సరం నువ్వు ఈ స్టేజ్లో ఉండేవాడివి, కానీ ఈ సంవత్సరం నువ్వు బాగా అభివృద్ధి చెందేవరా? అది ఆత్మీయంగా మాట్లాడుతున్నారా? స్పిరిచువల్గా మాట్లాడుతున్నారా? అంటే దేవుడు భూమి మీద మనము సుఖముగా, సౌఖ్యముగా జీవించడానికి అన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. వాటిని ఎంజాయ్ చేయమని దేవుడు చెప్పాడు. కలిగిన వాటిని మనము లేని వాటిగా మనము ఏ రకమైనటువంటి బికారులా బ్రతకమని దేవుడు చెప్పలే. చక్కగా దేవుడు మనల్ని ఎంత బ్లెస్ చేస్తున్నాడో అన్ని రకాలుగా మనం చక్కగా ఉండవచ్చు, లేని వారికి మనం పంచవచ్చు, దేవుని ప్రేమను ప్రకటించవచ్చు. ఇదొక విధానం. నేను చెప్పేది ఆ కోణం కాదు, కానీ వీటన్నిటి విషయమే మనము జ్ఞానము కలిగిన వారుగా ఆ జ్ఞానమందు మనము అభివృద్ధి చెందడానికి అహర్నిశలో ప్రయత్నం చేస్తున్నామే. దైవ సంబంధమైన జ్ఞానం. ఒక వ్యక్తి ఎవరైనా వచ్చి ఎందుకు నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు అని అడగగానే గుక్క తప్పకుండా అటు ఇటు చూడకుండా మనము 5 నిమిషాలు ముక్తకంఠంతో దేవుని గురించి చెప్పగలిగినటువంటి సామర్థ్యం మనకుందా? నీ దేవుడు ఏమై ఉన్నాడు, నీ దేవుడు ఏమై ఉన్నాడు అనేది మనకు తెలియాలి. దేవుని విషయమైన జ్ఞానము అనగా ఆయన ప్రేమ ఏంటి, ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మనకు కలిగేటువంటి వాత్సల్యతలతో ఆశీర్వాదం ఏంటి, ఆయన నిరీక్షించడం ద్వారా మనకు కలిగేటువంటి ఆ నిత్యత్వం ఏంటి, దేవుని యొక్క జాలి ఏంటి, కనికరం ఏంటి, ఆయన దాతృత్వం ఏంటి, ఆయన శక్తి ఏంటి, ఆయన మహిమ ఏంటి, ఆయన ప్రభావం ఏంటి, ఆయన తగ్గింపు ఏంటి, ఆయన క్షమించేటువంటి గుణం ఏంటి, ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాలి. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేయాలి. 2021వ సంవత్సరంలో మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? లోక సంబంధమైన వాటి విషయమై జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయవద్దు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని వెర్రితనంతో దేవుడు పోలుస్తున్నాడు. ఎలా పోలుస్తున్నాడండి? అలాంటి జ్ఞానం కలిగిన వారు మనం ఏం చేస్తాం? ఆహా ఓహో అని పొగుడుతాం. కానీ దేవుని దగ్గరికి వెళ్తే, దేవుని త్రాసులో కనుక ఆ జ్ఞానాన్ని పెడితే దేవుడు వెర్రితనంతో పోలుస్తున్నాడు. జ్ఞానులను ఆయన సిగ్గుపరచడానికి జ్ఞానము లేని వారిని దేవుడు ఎంచుకున్నాడు. అంటే ఏ రకమైన జ్ఞానాన్ని దేవుడు సిగ్గుపరుస్తున్నాడంటే దయ్యముల వంటి జ్ఞానము, లోక సంబంధమైన ప్రకృతి జ్ఞానము, ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో వెర్రితనం అంట. కానీ దేవుని దృష్టిలో ఏది విలువైనటువంటిది తెలుసా? ఆయన విషయమైనటువంటి జ్ఞానమందు మనము అభివృద్ధి చెందాలి. ఈ అభివృద్ధిని అందరూ తేటగా చూడాలి.
కానీ మనమేం చేస్తామంటే మన వ్యక్తిగత అనగా మనం పొగుడుకునేటట్టుగా ఇతరులు మనలను పొగిడేటువంటి విషయాల్లో మనము అభివృద్ధి చెందుతాం. ఈ అభివృద్ధిని తేటగా అందరికీ చూపిస్తాం. ఒక కార్యం చేసేటప్పుడు కావచ్చు, ఒక మాట మాట్లాడేటప్పుడు కావచ్చు, అంతా కూడా సెల్ఫ్ డబ్బా. ఎస్డి టెక్నికల్ స్టడీస్ చదివే వారికి అనేవారు ర్యాగింగ్ చేసేటప్పుడు ఎస్డి చెప్పారంటే నాకు ఫస్ట్ అడిగారు, ఎస్డి చెప్పారంటే ఎస్డి అంటే ఏంటి అనుకున్నాను. తర్వాత కూడా సెల్ఫ్ డబ్బా. సో మన అభివృద్ధిని ఏ రకమైన అభివృద్ధిగా ఉంటుంది, ఎదుటివారికి తేటగా పౌలు గారు తిమోతితో అంటున్నాడు ఏమంటే, నీ అభివృద్ధిని అందరికీ తేటగా కనపరచునువు అని ఆ పై మాటలు చెప్తున్నాడు. సో మూడోది ఏంటో తెలుసు, మనము సత్కార్యముల విషయంలో సఫలం అవ్వాలి. తరువాత దేవుని విషయమైన జ్ఞానం ఉంది. యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి, ఏ జ్ఞానం చేత నింపబడతాం. యూట్యూబ్లో ఏం జరుగుతుంది, ఏ సెట్టింగ్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాలు. ఈ జ్ఞానం చేత ఫుల్గా నింపబడతాం. ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎవ్రీథింగ్ ప్రతి నాలెడ్జ్తో మనం నింపబడడానికి ఇష్టపడతాం. పుట్టిన పిల్లడు ఊహ వచ్చిన వాడు సైతం ఫోన్లో ఏ ఫీచర్స్ ఉన్నాయో టక టక టకమని చెప్పేస్తాడు. కానీ బైబిల్లో సామెతల్లో 10:1 ఏముందనంటే చెప్పండి ఎవరైనా సరే, బెక్క మొక్కలు వేసుకొని చూస్తున్నాం మనం అందరం. వాళ్ళు జ్ఞానవంతులు కాబట్టి వాళ్ళు చెప్పారు. సో ఏ జ్ఞానంతో మన పిల్లలు నింపుతున్నాం? ప్రతిరోజు కూడా నీ కుమారుడికి నీ కుమార్తెకు వాక్యం అనేటువంటి జ్ఞానం చేత నింపబడటానికి ఎంతసేపు కూర్చోబెడుతూ ఉన్నావు? ఎంతమంది అబ్రహాముని గురించి దేవుడు చెబుతూ ఉన్నాడు ఏమనంటే, ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఏమనంటే, ఫ్యూచర్ స్టేట్మెంట్ అంటే అది. అబ్రహాము కేవలము ఆయన ఒక్కడు మాత్రమే నా యందు విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి నన్ను సంతోషపెడతాడు అని అంటలేదు. తన తరువాత పిల్లల సైతము కూడా ఆయన యందు భయభక్తులు కలిగిన వారుగా అబ్రహాము తన పిల్లల్ని, తన వంశాన్ని పెంచుతాడు. ఎంత ధైర్యంతో దేవుడు చెప్పాడండి. ఒకసారి ఆలోచించండి, ఒక వ్యక్తిని గురించి దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఆ స్టేట్మెంట్ విషయంలో కనుక ఆ వ్యక్తి ఫెయిల్ అయితే దేవుడు తన తలదించుకోడా? ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడు. నీ కోసం నా కోసం కూడా దేవుడు అలా చెప్పగలుగుతారు ఎప్పుడైనా? చెప్పలేరు. ఎందుకంటే అలాంటి మనము ఖచ్చితమైనటువంటి పరిస్థితిని దేవుని ఎడల మనం కనపరచలేకపోతున్నాం. ఈరోజున ఏ జ్ఞానము చేత మనం నింపబడుతూ ఉన్నాం? పౌలు అంటూ ఉన్నాడు, ఓ కొలస్సీ సంఘమా, దేవుని విషయమైన జ్ఞానము, మీకు అన్ని విషయాల మీద జ్ఞానం ఉందయ్యా. అందరి మనుషుల గురించి కూడా మీకు గొప్ప జ్ఞానం ఉంది. వారి గురించి టక్టకమని చెప్తారు, దాని గురించి టక్టకమని చెప్తారు. ఒక వస్తువు గురించి, ఒక టీవీ గురించి, ఒక మొబైల్ ఫోన్ గురించి, ఒక ఫ్రిడ్జ్ గురించి, లేకపోతే ఇంకొక పార్ట్ గురించి, ఇంకొక వస్తువు గురించి అడిగితే టకటకమని చెప్తారు. నీ ప్రభు ఏమయ్యన్నాడో ఒక్కసారి చెప్పు. ఒక 5 నిమిషాలు అంటే చెప్పలేరు. సాక్ష్యం చెప్పమంటే ఎందుకు చెప్పలేరు తెలుసా? దేవుని విషయమైన జ్ఞానం మనకు లేదు కాబట్టి. ఎవరు ధైర్యంగా సాక్ష్యం చెప్తారో తెలుసా? వారికి దేవుని విషయమైన జ్ఞానము ఉన్నది కాబట్టి. ఈరోజున దేవుని విషయమైన జ్ఞానము చేత మనము నింపబడటానికి ప్రయత్నం చేయాలి. తర్వాత అంటున్నాడు ఏమనంటే, దేవుడు మన ద్వారా ఇతరులకు కనపరచడానికి కోరుకుంటున్నటువంటి ఆత్మీయ లక్షణాల్లో తర్వాత అంటున్నాడు, దేవుని విషయమైన జ్ఞానము చేత మీరు అభివృద్ధి చెందండి అని అంటూ, ఓర్పు దీర్ఘశాంతము కనపరచబడినట్లు ఏమంటున్నాడంటే, ఆయన శక్తిని బట్టి మీరు బలపరచబడాలని కోరుకుంటూ ఉన్నాడు. మూడవ మాట బలపరచబడటం. మూడోది ఏంటట? మొదటిది నింపబడాలి, రెండవది జీవించాలి, నివసించాలి, సత్కార్యములు చేసి మన అభివృద్ధి అందరికీ తేటగా కనపడేటట్టుగా ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకొని తద్వారా మనము ఆ విధంగా బ్రతికి ఇది క్రీస్తు అని మన ద్వారా క్రీస్తుని చూపించడానికి ప్రయత్నం చేయాలి. ఇది జీవించేటువంటి జీవిత విధానం. మూడవది బలపరచబడాలి. ఏ విషయంలో బలపరచబడాలి అని అంటే, ఓర్పు యందు దీర్ఘశాంతం యందు. ఓకే, సో మనుషులుగా మనకు అన్నీ ఉంటాయి, కానీ మనిషిలో అతి తక్కువగా ఉండేది ఏంటంటే ఓర్పు, సహనం. ఏంటంటే ఏమి లేదట, నాలో అన్నిటికంటే కూడా లేనిది ఏంటంటే ఓర్పు, సహనం. అర్థమైందండి? అంటే మీకు తెలియకపోవచ్చు, నేను మీ ముందు పాస్టర్ గారిని కాబట్టి మీకు తెలియకపోవచ్చు. ఓకే, నాలో తక్కువ ఉన్నది. ఎప్పుడు నేను ఎక్కువ ప్రార్థన చేసుకున్నది ప్రారంభంలో కూడా పాస్టర్ అమ్మ గారు నాకు చెప్పిన బోధ కూడా ఏంటంటే, దీర్ఘశాంతం కోసం ప్రార్థన చేసుకుని ఒప్పుకోవడంలో తప్పే ఉంది. సో మనకంట ఓర్పు అనేది, సో ప్రాముఖ్యంగా ఈ రోజున ఈ వాక్యం చెప్పడానికి గల బేస్ పాయింట్ ఏంటంటే ఓర్పు. దీన్ని బట్టే మిగతాదంతా కూడా డెకరేట్ చేయడం జరిగింది. ఓకే, సో ఓర్పు అనేటువంటి విషయంలో నూతన సంవత్సరంలో ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఖచ్చితంగా ఓర్పుతో దీర్ఘశాంతముతో పరిశుద్ధాత్మ దేవుని సహాయం అంట. అంటే ఓర్పు దీర్ఘశాంతం అనేది ఖచ్చితంగా మనలోంచి రావటం అనేది అసాధ్యం. అందుకని పౌలు ఏమంటాడంటే, ఓర్పు దీర్ఘశాంతము కనపరచబడినట్లుగా ఆయన శక్తిని బట్టి మీరు బలపరచబడాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత ఒక వ్యక్తి ఓర్పు దీర్ఘశాంతము కలిగిన వారుగా ఉంటారు. ఎందుకు ఒక విశ్వాసి ఓర్పు కలిగి ఉండాలి అని అంటే,
యాకోబు రాసినటువంటి పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఏమనంటే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పుని పుట్టించునని ఎరిగి పడేటప్పుడు మహదానందముతో ఎంచుకొనడి, ఓర్పు తన క్రియను కొనసాగింపనీయడి. అందరూ చెప్పండి ఏంటంటే ఓర్పు గొప్ప క్రియ చేస్తుంది. చెప్పండి అందరు కూడా ఏం చేస్తున్నాడు? కొంచెం గట్టిగా చెప్పండి. ఓర్పు ఏం చేస్తుందటండి? ఈ లోకంలో దేనికి లేనంత శక్తి ఓర్పు చేస్తుందటండి. ఇది ఖచ్చితంగా మీరు వినాలి అందరూ కూడా. ఓర్పు గొప్ప క్రియ చేస్తుంది. అంటే మన జీవితంలో ఏదైనా సరే పొందుకోవటానికి ఒక కార్యం జరగాలంటే అన్నిటితో పాటు అన్ని లక్షణాలతో పాటు ఒక ప్రాముఖ్యమైనది ఏంటంటే ఓర్పు, దీర్ఘశాంతం, రెండు ప్యారలల్ వర్డ్స్. సో ఓర్పు లేకపోతే సహనము అనేది మన జీవితంలో ఉండాలి. సో గత సంవత్సరం అంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావు, కనిపెట్టావు, కొన్ని పరిస్థితులు నువ్వు అనుకున్నట్లుగా జరగలేదు, కొన్ని నీకు బాధాకరమైన సంఘటనలు జరిగాయి 2020లో, కొన్ని నీకు నష్టపరిచేటువంటి పరిస్థితులు జరిగాయి, నీవు మానసికంగా కొన్ని విషయాల్లో నలిగిపోయావు, నీ కుటుంబస్తుల్లో కొంతమంది చేత నువ్వు రకరకాలుగా ఇబ్బంది పడ్డావు, మాటలు పడ్డావు, ఎన్నో రకాలుగా నువ్వు రకరకాలుగా ఇబ్బంది పడ్డావు. కానీ 2021లో మనందరం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంతవరకు కూడా నువ్వు ఓర్చుకొని భరించుకొని ఎలాగైతే దేవుని వైపు చూస్తావో అదే టెంపోలో ఈ నూతన సంవత్సరంలో కూడా ఓర్పు కలిగిన వ్యక్తిగా ఉండాలి. నీవు అనుకోని రీతిలో పరిస్థితులు జరుగుతున్నప్పటికీ కూడా ఒక దేవుని సేవకుడు ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆయన ప్రభువుని నిద్రించారు. ఆయన పేరు సురేష్ గారు, రామగుండం సురేష్ గారు. ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఆయన పరిచర్య ప్రారంభ దినాల్లో ఆయన పరిచర్య నేర్చుకోవడం కోసం ఒక దేవుని సేవకుల దగ్గరకు ఆయన అప్పగించబడ్డారు. అప్పగించబడిన తరువాత ఎన్నో రకాలైన మాటలు తన క్యారెక్టర్ మీద కావచ్చు, లేకపోతే తన యొక్క విశ్వాస జీవితం మీద కావచ్చు, తను చేసేటువంటి ప్రతి పని మీద కావచ్చు, ఆయన తప్పు చేసినా చెయ్యకపోయినా చేసిన వాటిని అన్నారంట, తప్పు చెయ్యని వాటిని కూడా అనేక రకాలుగా ఆయన మీద నిందలు వేయటం ప్రారంభించారట. ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎన్ని మాటలు నీ మీదకి వచ్చి పడుతున్నప్పటికీ కూడా నువ్వు మౌనముగా సహించి ఓర్పు కలిగి ఉండన్నారట. ఆయన ఆ విధంగానే ఓర్పు కలిగి సహనము కలిగి పేషెన్స్తో ఆయన ఉండటము నేర్చుకున్నారంట. నేర్చుకున్న తర్వాత ఆయనను దేవుడు బలమైన అభిషేకం చేత ఆయన చెప్పిన ఒక మాట ఏంటో తెలుసా? నేను ఉపవాస ప్రార్థనలు ఉండటం వల్ల, ఎక్కువగా వాక్యం చదవటం వల్ల, ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం వల్ల, అధికముగా సమర్పణలోనికి వెళ్ళిపోవటం వల్ల మాత్రమే దేవుడు నన్ను హెచ్చించి అభిషేకించలేదు. కానీ ప్రతి సందర్భంలో కూడా నాకు దేవుడు నేర్పిన ఒక ప్రాముఖ్యమైన పాఠం ఏంటో తెలుసా? ప్రతి విషయంలో కూడా నీవు ఓర్పు కలిగి ఉండు. ఈ ఓర్పు నీ కొరకు గొప్ప కార్యాన్ని చేస్తుంది. ఈ దినాన్ని ఇక్కడికి వచ్చిన వారిలో ఖచ్చితంగా ఈ మాట స్పష్టంగా చెప్పమని ప్రభు చెప్పారంటే తెలుసా? నీవు కుటుంబంలో కావచ్చు, నీ స్నేహితుల మధ్య కావచ్చు, లేకపోతే ఎక్కడైనా కావచ్చు, నీ భర్తను బట్టి కావచ్చు, నీ భార్యను బట్టి కావచ్చు, నీ బిడ్డల బట్టి కావచ్చు, లేకపోతే నీకున్నటువంటి కొన్ని పరిస్థితుల బట్టి కావచ్చు, సహించలేనటువంటి ఓర్చుకోలేనటువంటి ఆ టెంపర్ పరిస్థితిలోనికి నేను నడిపిస్తున్నాయి. కానీ ప్రభు చెప్తున్నాడు, గత సంవత్సరం అంతా నువ్వు ఓర్చుకున్నావు, లేకపోతే ఓర్చుకోలేని పరిస్థితుల్లో కొంచెం నువ్వు బర్స్ట్ అయిపోయావు. బట్ ఈ దినాన్ని ఒక తీర్మానం చేసుకుని వెళ్ళు. నీవు ఖచ్చితంగా ప్రతి విషయం బట్టి కూడా ఖచ్చితంగా సహనముతో ఓర్పుతో మౌనంగా ఉండటానికి తీర్మానం చేసుకొని వెళ్ళాలి. అలా తీర్మానం చేసుకొని వెళ్ళగలిగితే నీలో ఉన్నటువంటి ఓర్పు నీ జీవితాన్ని హెచ్చించేటట్టుగా వారిలో గొప్ప మార్పును కలుగు చేసి నీ కొరకు గొప్ప క్రియను చేస్తుంది. ఒక జరిగిన ఇన్సిడెంట్ ఏంటో తెలుసా? ఒక గొప్ప దేవుని సేవకుని దగ్గరికి ఒక వ్యక్తి తర్ఫీదు పొందటానికి ఆయన దగ్గర అసిస్టెంట్ పాస్టర్ కింద వెళ్ళారు, పరిచర్య నేర్చుకోవడానికి వెళ్ళారు. ఒక సేవకుడు ఆ సేవకుని దగ్గరికి ఆ వ్యక్తిని పంపించారంట. పంపిస్తే ఆ పాస్టర్ గారు ఆ వ్యక్తిని రిసీవ్ చేసుకొని చక్కగా అన్ని కూడా పరిచయం చేసుకున్న తర్వాత, ఈరోజు నువ్వు వచ్చావు కాబట్టి చక్కగా తిని తాగి రెస్ట్ తీసుకొని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ డే ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నేరుగా ఆ చెప్పుల స్టాండ్ దగ్గరికి, మందిరం ఉండేటువంటి చెప్పుల స్టాండ్ దగ్గరికి, చాలా పెద్ద మందిరం, ఎక్కువ మంది విశ్వాసులు ఉంటారు. ఆ చెప్పుల స్టాండ్ దగ్గరికి ఆయన తీసుకొని వెళ్ళి, ఈ రోజు నుంచి నేను చెప్పే వరకు కూడా ఈ చెప్పుల స్టాండ్ దగ్గర ఈ చెప్పుల పరిచర్య చేయాలి. ఎవరెవరైతే చెప్పులు తీస్తారో అవన్నీ కూడా చక్కగా నీట్గా పెట్టాలి. అంత మాత్రమే కాదు, అవసరమైతే డస్ట్ పట్టినటువంటి షూస్ కానీ లేకపోతే చెప్పులు కానీ ఏమంటే క్లాత్ పట్టుకొని నువ్వు కొంచెం క్లీన్ చేయాలి. ఇది నీ పని, నీ బాధ్యత ఇది అని చెప్పేసి అన్నారట. ఆయనకు మొదటి రోజు కాబట్టి సరే అని చెప్పేసి ఆ విధంగా తను పని చేయడం ప్రారంభించాడు. వారం రోజులైంది, 10 రోజులైంది, నెల రోజులైంది, 2 నెలలు అయింది. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు చెప్పిన పని నేను
తూచా తప్పకుండా 100% చక్కగా చేశానంటే, సరే చేసావా, దాన్ని కంటిన్యూ చేయన్నారట. ఇలాగా ఇది కట్టుకథ కాదు, జరిగినటువంటి వాస్తవం ఇది. 12 సంవత్సరాలు, 1 year కాదు, 2 years కాదు, 3 years కాదు, కానీ 12 సంవత్సరాలు, 12 years, 12 సంవత్సరాలు ఆ పని చేస్తూనే ఉన్నాడట. ఆయనకు అర్థం కాలేదు. చెప్పినటువంటి సేవకునికి అంతా తెలుసు, ప్రభు నడిపింపు ప్రకారం ఆయన చెప్తూ ఉన్నాడు. చేస్తున్నటువంటి ఈ వ్యక్తికి అర్థం కాలేదు కదా అని చెప్పేసి అపార్థం చేసుకొని నచ్చినట్లుగా తను వెళ్ళిపోవటానికి కానీ, తిరగబడ్డానికి కానీ, తన వ్యక్తిగతంగా ఏదో తన ఉద్దేశాన్ని చేయటానికి కానీ తను ఏమీ కూడా ప్రయత్నం చేయలేదు. దేవుడు నాకు అప్పగించినటువంటి బాధ్యతలో ఓర్పుతో, సహనముతో నేను చెయ్యాలి అని చెప్పి 12 సంవత్సరాలు కూడా అదే పని చేస్తూ ఉన్నారట. ఒక రోజున ఆ గొప్ప దేవుని సేవకుడు ఒక గొప్ప బహిరంగ సభను ఏర్పాటు చేశారట. కొన్ని మిలియన్ పీపుల్ ఆ మీటింగ్కి గ్యాదర్ అవుతారు. ఈయన ఒక గొప్ప సేవకుని ఇన్వైట్ చేశారంట. ఆ మీటింగ్ టైము వచ్చింది. సడన్గా ఆయనకి ఫోన్ కాల్ వచ్చిందట. ఏమనంటే, ఈ రోజున నువ్వు నన్ను ఆహ్వానించావు, నేను మీటింగ్కి రాలేకపోతున్నాను, బికాజ్ ఆఫ్ దిస్ రీజన్, ఈ కారణం చేత నేను మీటింగ్కి రాలేకపోతున్నాను, వెరీ సారీ అని చెప్పేసి ఫోన్ చేసి పెట్టేశారంట. ఏర్పాటు చేసినటువంటి ఈ సేవకునికి అర్థం కాలే. ఇన్ని వేల మంది, ఇన్ని మిలియన్ పీపుల్ ఇక్కడికి వచ్చి ఉన్నారు గ్రౌండ్లో, ఏం చేయాలి అని చెప్పి మోకరించి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారట. అయ్యా నేను చెప్పాలా, ఏం చేయాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సేవకునికి ప్రభు ఒక మాట రివీల్ చేశారంటే తెలుసా, నువ్వు 12 సంవత్సరాల పాటు చెప్పుల స్టాండ్ దగ్గర ఆయన పరిచర్యకు పెట్టావే, నేను ఇచ్చిన నడిపింపు ప్రకారము ఆ వ్యక్తిని స్టేజ్ మీద నిలబెట్టని చెప్పేసి అన్నారట. ఆయన వాక్యం చెప్తాడు అని చెప్పేసి అన్నారట. అంతే, దేవుని సేవకుడికి దేవుని చెప్పిన మాటకు విధేయత చూపాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి విధేయత చూపి ఆ వ్యక్తిని తీసుకెళ్ళి, ఈరోజు యూ హ్యావ్ టు ప్రీచ్ ద వర్డ్ టుడే, ఈరోజు నువ్వు దేవుని వాక్యం చెప్పాలి అని చెప్పేసి అన్నారట. అంతే, ఆయనకు అర్థం కాలే. ప్రార్థన చేసుకోండి, సరే పాస్టర్ గారు మీరు ఏం చెప్తే చేస్తానని చెప్పేసి ఆయన స్టేజ్ మీదకి వెళ్ళి నిలబడ్డారట. ఆయన నోరు విప్పి తన సాక్ష్యాన్ని చెప్పారట. ఏమని తెలుసా, వాక్యం చెప్పలే, మర్మాలు చెప్పలే, 12 సంవత్సరాల పాటు నా సేవకుడు, నా యజమానుడు నాకు ఈ బాధ్యతను అప్పగించారు, నాకు అర్థం కాలే, ఏంటో అనుకున్నాను. 12 సంవత్సరాలు కూడా మనుషులు వేసి విప్పేసేటువంటి ఈ షూస్ని, చెప్పుల్ని మాత్రమే నేను పాలిష్ చేస్తున్నాను అనుకున్నాను, కానీ నా ఆధ్యాత్మిక జీవితాన్ని, నా జీవితాన్ని ఆయన పూర్తిగా పాలిష్ చేసి ఈ రోజున నా జీవితంలో ఊహించలేని స్థితిలో దేవుడు ఇక్కడ నిలబెట్టాడు. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి పరిస్థితిని. కానీ నేను నేర్చుకున్నది ఏంటో తెలుసా, ఆ సేవకుడిని చూసి, ఆయన జీవిత విధానం ఇవన్నీ చూసి నాలో ప్రభు అనేకమైన మార్పులు చేశారు. నేను ఇలాంటి వ్యక్తిని, నేను అలాంటి వ్యక్తిని, నా ప్రవర్తన ఎలాంటిది, నా ఆలోచన విధానం ఎలాంటిది అని తన లోపల ఉన్నటువంటి ప్రతి నేచర్ని కూడా బయటపెట్టి దేవుడు నన్ను పాలిష్ చేసుకుంటూ వచ్చాడు. ఈ రోజున నేను నిలబడ్డానంటే కేవలం దేవుని ఉచితమైన కృప, ఓర్పుతో సహించమని దేవుడు చెప్పాడు. ఈరోజు నిలబడ్డానగానే అంతమంది ప్రజల్లో కూడా చాలామంది ఈయన చెప్పినటువంటి సాక్ష్యము వాక్యానికి ఒప్పింప చేయబడి హృదయం మంది గుచ్చబడిన వారే లాస్ట్లో ఆల్టర్ కాల్ ఇస్తే కొన్ని వేల మంది మేము బాప్తిస్మ తీసుకుంటాం, యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాను అన్నారట. ఆ సేవకునికి మత్తిపోయిందట. ఈయనేమి వాక్యాలు థియాలజీ చదవలే, ఒక్కసారి కూడా వాక్యం చెప్పేటువంటి అవకాశం ఇవ్వలే. కానీ ఆయన చేసిన పని ఏంటో తెలుసా, ఓర్పుతో సహనముతో అక్కడ అప్పగించబడినటువంటి పని దగ్గర ఆయన ఉన్నాడు. ఆ ఓర్పు తనలో గొప్ప కార్యాన్ని చేసింది. ప్రియ దేవుని బిడ్డ, యోసేపు అనేటువంటి వ్యక్తి తన జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో మాటలు పడ్డాడు, ఎన్నో రకాలుగా చిత్రహింసలు పడ్డాడు, ఎన్నో రకాలుగా తను గాయపరచబడ్డాడు, మానసికంగాను భౌతికంగాను అన్ని రకాలుగా కూడా నలిగిపోయాడు. ఎవరితో చెప్పుకుందామన్నా వినేటువంటి మనుషులు లేరు, చెప్పుకోవడానికి అవకాశం లేదు. నా అన్నవారు సైతము ఆయన త్రోసివేశారు. కానీ యోసేపు ఒకే ఒకటి నేర్చుకున్నాడు, ఏంటో తెలుసా, ఓర్పుతో సహనముతో దేవుని వైపు చూసి ఆయన సహిస్తూ తన జీవితాన్ని కొనసాగించుకున్నాడు. ద గ్రేట్ లీడర్గా దేవుడు నిలవబెట్టాడు. కారణం ఏంటో తెలుసా, యోసేపు ఏదైతే తను నేర్చుకున్నాడో ఓర్పు, ఆ ఓర్పు తన జీవితంలో గొప్ప కార్యాన్ని చేసింది. ఇదేనా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో అనేక మంది ఓర్పు ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు పొందుకున్నారు. నీ భర్త విషయంలో కావచ్చు, నీ కుటుంబస్తుల విషయంలో కావచ్చు, నువ్వు చిన్న చిన్న విషయాలు అనుకుంటున్నావు, నువ్వు సహించలేని పరిస్థితులు అనుకుంటున్నావు, కానీ దేవుడు నీ కొరకు ఒక గొప్ప కార్యాన్ని ఆయన దాచిపెట్టి ఉంచాడు. ఓర్చుకో. ఈ రోజు నుంచి నీ కుటుంబంలో నీ అత్తగారు కానీ, నీ కోడలు కానీ, నీ కుమారుడు కానీ, నీ తల్లిదండ్రులు కానీ, నీ హస్బెండ్ కానీ, నీ వైఫ్ కానీ, ఇలాగ రిలేషన్షిప్లు ఏవైతే ఉన్నాయో వారందరి పరిస్థితులు బట్టి నీవు కాస్త ఇబ్బంది పడి నలుగుతున్నట్లయితే
నువ్వు పొరపాటు చేసినా చేయకపోయినా నువ్వు బాధపడే విధంగా వారి నీ పట్ల మాట్లాడడం కానీ ప్రవర్తించడం కానీ చేస్తున్నట్లయితే యు హ్యావ్ టు బేర్. ఎంతవరకు అని అంటే నిన్ను దేవుడు తలగా హెచ్చించే వరకు కూడా. నీ భర్త ఖచ్చితంగా పూర్తిగా మార్చబడబోతూ ఉన్నాడు. ఓర్చుకో, సహించు. నీకు జరిగినటువంటి పరిస్థితిని బట్టి దేవుడు నాకు అన్యాయం చేశాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను చూడటం లేదేమో, దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదేమో అని అనుకోవటానికి వీలు లేదు. ఖచ్చితంగా స్పష్టంగా చెబుతున్న మాట, నీ ప్రార్థనలు దేవుడు విన్నాడు, నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ ప్రవర్తన దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు మంచిగా ఉన్నావు కాదంటలేదు. అయినా సరే ఎందుకు వచ్చిందో తెలుసా? దేవుడు నీ ఓర్పును పరీక్షించడానికి. ఈ రోజు నుంచి ఒకటే ఒక డెసిషన్, దేవుని సన్నిధిలో ఆత్మీయ జ్ఞానము చేత నింపబడటంతో పాటు సహనము కలిగి ఓర్పు కలిగి ఉంటాను. ఆ దేవుని సేవకుడు ఆ ఓర్పు అనేటువంటి ఆ గుణానికి ఆయన అవకాశం ఇచ్చాడు. ఆ ఓర్పు తనలో గొప్ప కార్యాన్ని చేసింది. ఈ రోజున ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ కూడా చాలామంది భర్త డబ్బులు తీసుకొచ్చేస్తారు. పాపం తనకున్నటువంటి జ్ఞానం చేత చక్కగానే అన్నీ కూడా చేస్తుంది. కానీ అనుకోకుండా ఏం జరుగుతుందో తెలుసా? అనుకోకుండా ఏమవుతుందంటే తన భర్త వచ్చి చీటిపోటి మాటలు మాట్లాడి ఇలా చేసావు, అలా చేసావు, నువ్వు అది చేసావు, ఇది చేసావు అని చెప్పేసి రకరకాలుగా తిడుతూ ఉంటాడు. చెప్తున్నారు ప్రభు ఏమనంటే, ఓర్చుకో, ఏం పర్లే, నువ్వు పొరపాటు చేయలేదు, అనవసరమైన ఖర్చులు ఏం పెట్టలేదు, అయినా సరే నీ హస్బెండ్ నేను అంటూ ఉన్నాడా? ఓర్చుకో. నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి తన హృదయాన్ని దేవుడు మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు ఏమనంటే, ఏంటి హస్బెండ్ ఇలాంటి పరిస్థితులు బట్టి ఎంతకాలం భరిస్తానులే, మా డాడీ ఇంటికి మా మమ్మీ ఇంటికి వెళ్ళిపోతాను, అక్కడ చక్కగా హ్యాపీగా నేను ఉండొచ్చు అని అనుకుంటూ ఉన్నావేమో. లేదు సుమా, నీ డెసిషన్ను మార్చుకో. దేవుడు నీ హస్బెండ్ విషయంలో ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. ఓర్చుకో, పర్లేదు, ఏం పర్లేదు, భరించు, దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఇంతకాలము అలాగనుకునే ఉన్నానండి. ఇంతకాలం ఉన్నావే, ఇంతకాలము కూడా ఫలించలేనటువంటి ఆ చెట్టుని యజమానుడు వచ్చి నరికేస్తానంటే తోటమాలు ఏమన్నాడు తెలుసా? ఇంతకాలం మీరు భరించారండి, ఈ ఒక్క సంవత్సరాన్ని భరించమని. ఆయన మన విషయంలో భరించడం లేదా? నీ విషయంలో, నా విషయంలో భరించడం లేదా? పుట్టిన దగ్గర నుంచి, ఊహ తెలిసిన దగ్గర నుంచి, లేకపోతే అంతవరకు ఎందుకు ఆయనను మనము ప్రభువుగా రక్షకునిగా అంగీకరించిన దినము మొదలుకొని ఇంతవరకు కూడా 100% మనము ఆయన ఎదుట ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గానే మనం ఉండగలిగామా? లేదే. ఆయనకు వ్యతిరేకంగా ఎన్నో రకాలుగా మనం పొరపాట్లు చేసాం, ఎన్నో రకాలుగా ఆయన హృదయాన్ని గాయపరిచాం, ఎన్నో రకాలుగా ఆయన మనసును దుఃఖపెట్టాం, ఎన్నో రకాలుగా మనము ఆయన బాధకు గురి చేశాం, అనేక మార్లు మనము సిలువ వేశాం ఆయన్ని. అయినప్పటికీ కూడా నిన్ను నన్ను దేవుడు ఓర్చుకోలేదా? ఓర్చుకున్నాడు కాబట్టే ఈ రోజున మనము సజీవంగా ఉన్నాం. నిన్ను నన్ను దేవుడు ఓర్చుకొని మారుతాంలే, ఆయన కొరకు మనం ఫలిస్తాంలే, ఆయన కొరకు మనం నిలవబడతాంలే, ఆయన రాజ్యం కొరకు మనం సిద్ధపరచబడతాంలే అని ఎన్నో సంవత్సరాల నుంచి మనల్ని ఓర్చుకుంటూ దేవుడు వచ్చాడు కాబట్టే ఈ రోజున మనము ఈ విధంగా ఉండగలిగాం. ఆయనే కనుక ఎంతకాలం భరిస్తామండి అని చెప్పేసి మన పేరుని దేవుడు ఇలా క్రాస్ చేశాడు అనుకోండి, ఏమవుతుంది? రెప్పపాటు కాలంలో మనమందరూ కూడా మట్టిమయం అయిపోతాం. అయోగ్యులము, అర్హత లేని వారము, బ్రతుకుటకు ఏమాత్రం కూడా ఆయన దగ్గర నుంచి పొందుకోవటానికి ఏ యోగ్యత లేదు. మన చదువుని బట్టి మనం బ్రతుకుతున్నామా? మన ధనాన్ని బట్టి మనం బ్రతుకుతున్నామా? మన తలాంతులు బట్టి మనం బ్రతుకుతున్నామా? మనకునేటువంటి వేటిని బట్టి మనం బ్రతుకుతున్నాము? జీవము అనేది అది ఆయన అనుగ్రహించు ఒక కృపా వరము. ఆ వరము ప్రతిరోజు మనకి ఇస్తున్నాడు కాబట్టే మరొక దినాన్ని మనము సజీవంగా చూడగలుగుతున్నాం. మన జీవితాల్లో దేవుడు మనము నమ్మదగిన వారం కాకపోయినా ఆయన నమ్మదగిన దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆయన మనల్ని ఓర్చుకుంటూ ఉన్నాడు. నీవు కూడా ఈ భూమి మీద ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని కూడా యోసేపు ఓర్చుకున్నాడండి. ఎన్ని నిందలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు దావీదు ఓర్చుకున్నాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు వీరందరూ కూడా వారు ఓర్చుకున్నారు. ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా అబీగయీల్ అనేటువంటి ఆమె తన భర్త విషయంలో ఎంత ఓర్పుతో ఉన్నదండి. మొండోడు మన భాషలో చెప్పాలంటే, ఒక మాట వెండో ఆమె ఏదైనా చెప్పుకుందామని వెళ్తే నువ్వు నాకు చెప్పేది ఏంటని పడాలని ఒకటి దెబ్బ కొట్టేవాడు. అలాంటి మొండి ప్రవర్తన కలిగిన వాడు, ఎవరు చెప్పినా వినేటువంటి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తిని అబీగయీలు భరించలేదా? భరించి దావీదు దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని నా భర్త ఎలాంటోడయ్యా అని చెప్పినప్పుడు దావీదు యొక్క కరుణ పొందలేదా? తర్వాత విషయం, తనంతట తాను పొరపాటు చేసి చనిపోయాడు, అది వేరే విషయం. కానీ అబీగయీలు ఓర్పుతో సహనముతో ఉన్నది కాబట్టి తన భర్త విషయంలో ఏం చేసిందంట? ఆమె ఒక కార్యాన్ని సంపాదించుకోగలిగింది. మనం చదువుతామే విశ్వాసుల వీరుల జాబితాల్లో వారు విశ్వాసం వలన, అనగా ఏంటి?
ఓర్పుతో సహనముతో పట్టుదలతో వారు మృతులైన తమ వారిని సంపాదించుకున్నారు. ఈ రోజున ప్రియ దేవుని బట్టి ఆ ముగింపు మాట ఏంటో తెలుసా? ప్రాముఖ్యంగా ఈ దినాన ఆయన శరీరమును ఆయన రక్తమును తీసుకుంటున్న మనమందరం కూడా ఓర్పు కలిగి సహనము కలిగి ఉండాలి. కొంతమంది టెంపర్ కోల్పోతారు, కొంతమంది చిన్నదానికి ఇరిటేట్ అయిపోతారు. కుటుంబంలో కలవరము, విషయము చిన్నదే కానీ విశేషం మాత్రం ఊరంతా తెలిసిపోద్ది. విషయం చిన్నదే, ఎందుకు వచ్చింది తగువు అని అంటే విషయం చిన్నదే కానీ విశేషం మాత్రం ఏంటంట పెద్దది. ప్రచారం ఎగిపోతుంది. కుటుంబం అంతా కూడా అరే వాళ్ళ ఇంట్లో గొడవలు అయ్యాయట్రా, వాళ్ళ ఇంట్లో తగులు అయ్యాయట్రా, వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారట్రా, వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందట్రా, వాళ్ళ అత్తగారు ఆవిడ ఎలా చేశారట, వాళ్ళ కోడలు ఎలా చేసిందట, వాళ్ళ భర్త ఎలా చేశారట, వాళ్ళ పిల్లలు బయటికి వెళ్ళిపోయారట్రా. అందరూ మనల్ని వేలెత్తి చూపించుకునేటట్టుగా అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా? దానికి రీజన్ ఏంటని అడిగితే, ఎవరైనా అడిగితే చిన్నదే, చిన్నది 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 చిన్న రీజన్ బట్టి కుటుంబాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పాలవుతున్నాయి. కుటుంబాలు విడిపోతున్నాయి. తగువులు వండుకుంటారు శుభ్రంగా కానీ కలిసి భోంచేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి కొన్ని కుటుంబాల్లో చూస్తే. కారణం ఏంటి తెలుసా? గొడవలు. చక్కగా హస్బెండ్ మంచిగా నా వైఫ్ బర్త్డే కదా అని చెప్పేసి, లేకపోతే నా పిల్లల బర్త్డే కదా అని చెప్పేసి, లేకపోతే నా కుటుంబంలో అది కదా అని చెప్పేసి, నా మమ్మీ బర్త్డే, నా డాడీ బర్త్డే కదా అని చెప్పేసి చక్కగా స్వీట్స్, బిర్యానీ ఇవన్నీ కూడా ఇంట్లో తీసుకొని వస్తారు. ఎక్కడో ట్రాఫిక్ జామ్ అయ్యో ఏదో జరిగి ఒక 15 minutes లేట్ అవుతుంది. ఇంట్లో మాత్రం ఏమవుతుంది తెలుసు? అగ్గి మీద గుగ్గిలం అయిపోయి ఎన్ని గంటలకు వస్తానన్నావు, ఇన్ని గంటలకు వచ్చావా, చెప్పే మాట వినరు. అరే ఇది పరిస్థితి అని చెప్పడానికి కూడా ఛాన్స్ ఇవ్వరు. ఓ లోపల గ్యాస్ అంతా కూడా బయటకి తన్నేస్తూ ఉంటుంది. తెచ్చిన పొట్లాలన్నీ కూడా తెల్లవారులేసి పారేసుకునే వారు ఎంతమంది లేరు చెప్పండి? వండుకుంటారు అని అనుభవించలేరు. చక్కని కొత్త బట్టలు తీసుకొని వస్తారు ఇంటికి. వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఏంటి ఇదా బోడి చీర నువ్వు తెచ్చావు, ఆ ఎదురింటి ఆవిడ చూడు ఎలా కట్టుకున్నదో. ఓర్చుకోలేవా? నీ భర్త ఆ స్థితిలోనికి వెళ్ళే వరకు, నిన్ను దేవుడు ఆ స్థితిలోనికి తీసుకుని వచ్చే వరకు వారి స్థితిని నువ్వు కోరుకోవద్దు. నీ స్థితిని మార్చాలని దేవుని సన్నిధిలో ఓర్చుకోవడానికి ప్రయత్నించాయి. సో ఈ రోజున ఒకే ఒక్క మాట చెప్పడానికి ఎన్నో నడిపింపులు దేవుడు ఇస్తున్నాడు కానీ టైం లేదు. ఒకటి ఏంటో తెలుసా? ఓర్పు గొప్ప క్రియను చేస్తుంది. ఏ విషయంలోనైనా సరే యవ్వనస్తులు దయచేసి మీ తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, మీ పరిస్థితుల విషయంలో కావచ్చు, ఓర్చుకోవడానికి ప్రయత్నించేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీ పేరెంట్స్ పరిస్థితి ఏంటో మీరు తెలుసుకోండి, వారి స్థితి ఏంటో మీరు తెలుసుకోండి, వారి యొక్క అభిరుచులు ఏంటో మీరు తెలుసుకోండి, వారి తాపత్రయం ఏంటో మీ పట్ల తెలుసుకోండి, దేవుని గురించి తెలుసుకోండి. వారికి లోబడి ఓర్పుతో సహనముతో పరిగెట్టి, ఒక సామెత చెప్తారు పెద్దలు, మరి అది నిజమో కాదో నాకు తెలియదు కానీ, పరిగెట్టి పాలు తాగే కంటే నిలబడి. కొంతమంది పరిగెడుతూ ఉంటారు, సహనం ఉండదు, ఓర్పు ఉండదు, ఏదో సాధించేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి, వారికి అలాగే అయిపోవాలి, ఇలాగైపోవాలి, వారు నశించిపోవాలి, వెంటనే రివెంజ్ తీర్చేసుకోవాలి, వాళ్ళకి అలాగే అయిపోవాలి, నాకు ఇలా జరిగింది కదా వాళ్ళకి అలాగే అయిపోవాలని ఏదో ప్రయత్నాలు చేస్తారు. జీవితాన్ని ఇంకా చిందరవందర చేసుకుంటారు. నీ జీవితంలో ఏ పరిస్థితి ఎదిరినప్పటికీ కూడా శోధింపబడిన మీదట సువర్ణము వలె దేవుడు మార్చెనుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని సంగమా, దేవుని విషయమైన జ్ఞానము చేత నింపబడదాం, సత్కార్య విషయంలో సఫలులగుదాం, ఓర్పుతో దీర్ఘశాంతముతో నింపబడటానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని అడుగుదాం. అట్ ద సేమ్ టైం మనలను తేజోవాసుల ఆ యొక్క స్థలములో పాలిభాగస్తులుగా చేసినటువంటి ఆ దేవుని యొక్క కృపను, ప్రేమను మనం ఈ రోజున రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకుంటూ ఉన్నాం. అది ఆయన శరీరము, ఆయన రక్తం అని గ్రహించి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రయత్నం చేయాలి. ఇది పౌలు యొక్క బ్రతిమిలాట వారి కొరకు. ఈ రోజున మనం కూడా అదే బ్రతిమిలాట ప్రార్థన చేయాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించాలని చెప్పేసి మనందరూ కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని, దయచేసి ఒక్కసారి అందరు కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం.